అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. 30 సెకండ్లు మా యొక్క ఈ విషయాన్ని విని ఇన్షాల్లా వీడియో కంటిన్యూ చేద్దాం. అల్లా దయ వల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా 5 సార్లు ఇప్పటి వరకు ఉమ్రా ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు 6వ గ్రూపు ఫిబ్రవరి 15వ తారీఖు సిద్ధమవుతుంది. మీలో ఎవరైనా మాతో ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే 9885678634 8332932972 ఈ 2 నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, అల్లా దయ వల్ల మీరు నేను మనందరం కూడా అల్లాకు ఇష్టమైన పనులు చేయడానికి చాలా ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అదేవిధంగా మనందరం కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే అతి ముఖ్యంగా మనం అల్లాకు ఇష్టమైన పనులు చేయటంతో పాటు అల్లాకు అయిష్టమైనటువంటి పనులను, అల్లాకు కోపం వచ్చేటువంటి పనులను విడిచిపెట్టడం కూడా చాలా అవసరం. అందుకోసమే నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయేటువంటి 6 ముఖ్యమైన విషయాలు, ఇవి అల్లాకు చాలా కోపం రప్పించేటువంటి పనులు అనమాట. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అల్లాకు సాటి కల్పించడం. ఈ పాపం గురించి అయితే ఇంకా రెండో మాట లేదండి. అల్లాకు సాటి కల్పించడం, అల్లాతో పాటు ఇతరులను కూడా, దైవంకి ఏ శక్తులైతే కలిగి ఉంటాయో, అల్లాకు ఏ శక్తులైతే కలిగి ఉంటాయో, అల్లాకు ఏ గుణాలైతే ఉన్నాయో, అల్లాకు ఏ యొక్క సుగుణాలైతే ఉన్నాయో అవి వేరే ఇతరులలో కూడా ఉన్నాయి. వేరే ఇతరులు కూడా మాకు సహాయం చేస్తారు, ఎలాగైతే దైవం చేస్తాడు అని చెప్పి అలా నమ్మకం కలిగి ఉండడం, ఇది ఎంత మాత్రం అల్లా క్షమించడు. క్షమించనటువంటి నేరం ఏదైనా ఇస్లాం యొక్క ధర్మంలో ఉందంటే అది అల్లాకు సాటి కల్పించడం. ఇది అల్లాకు చాలా ఇష్టమైన పని. ఒకవేళ ఎవరైనా తమ పాత జీవితంలో అల్లాకి సాటి కల్పించారు, తరువాత తప్పకుండా అల్లాతో క్షమాపణ వేడుకోవాలి, తౌబా చేసుకోవాలి. మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు, ఆ ఊహలు కూడా మనసులో రానివ్వకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం సోదరులారా సోదరీమణులారా, అల్లాకు చాలా అయిష్టమైనటువంటి పని ఏమిటి అంటే ఇతరులపై అసూయ పడడం. ఈ అసూయ చాలా దారుణమైనటువంటి పాపాలు చేయిస్తుంది. ఒక మనిషి ఇతరుల మీద అసూయ పట్టడం అనేది అలవాటు పడిపోయాడు అనుకోండి, ఆ అసూయ కారణంగా ఎంతటి చెడు పనికైనా దిగజారిపోతాడు. కొద్దిమంది అయితే వారు సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారని వీళ్ళు చూడలేక, తట్టుకోలేక కుళ్ళిపోయి, లోపలంతా కూడా కృంగిపోయి అసూయ ద్వేషంతో ఎంత చెడుకైనా దిగజారిపోతారు. కొద్దిమంది అయితే జాదు అంటారు కదండి, జాదు చేతబడి అంటారు తెలుగులో, ఆ జాదు చేయించడానికి కూడా దిగజారిపోతారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో సెలవిచ్చారు, జాదు చేయించడం మరియు చేయడం రెండు కూడా షిర్కుతో సమానమైన పనులు. కుఫురు అంటే సత్య తిరస్కారం యొక్క, కుఫురు అంటే సత్యాన్ని తిరస్కరించడమే. అల్లాకు సాటి కల్పించడం ఎంత పాపమో, ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాను ధిక్కరించడం ఎంత పాపమో, అదే విధంగా జాదు చెయ్యడం లేదా చేయించడం, చేతబడి చెయ్యడం లేదా చేయించడం అంతే ఘోరమైన పాపం. ఈ అసూయ ద్వేషాల కారణంగా మనిషి ఎంత తప్పుడు పనికైనా, ఎంత దరిద్ర పనికైనా దిగజారిపోతాడు. ఇక మూడవ చెడు పని, అల్లాకు అయిష్టమైనటువంటి పని ఏమిటి అంటే గర్వం. గర్వం అల్లాకి అసలు ఇష్టం ఉండదండి. డబ్బుందని గర్వపడకూడదు, హోదా ఉందని గర్వపడకూడదు. అల్లా కొద్ది మందికి పేరిస్తాడు, పేరిచ్చాడని గర్వపడకూడదు. ఏమిటండి, కొద్ది మందికి అల్లా పుణ్యకార్యాలు ఎక్కువ చేసే భాగ్యం ఇస్తాడు, నేను పుణ్యాత్ముడిని లేదా పుణ్యాత్మురాలని అని చెప్పి గర్వపడకూడదు. ఇది అల్లాకు చాలా ఇష్టమైన పని. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, గర్వం అనేది కేవలం అల్లాకి ఒక్కడికే చెందినది. ఈ సృష్టిలో గర్వపడే హక్కు కేవలం అల్లాకి మాత్రమే ఉన్నది. గర్వం అల్లా యొక్క దుప్పటి, దాన్ని ఎవరైనా లాగుదాం అనుకుంటే వారి నాశనం తప్ప మరేమీ ఉండదు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హదీసులు అల్లాకే నబి అన్నారు, ఎవరి హృదయంలో అయితే ఆవగింజంత గర్వం ఉంటుందో వారు స్వర్గంలో ప్రవేశించలేరు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే అల్లాకు అయిష్టమైనటువంటి మూడవ పని గర్వం. ఈ గర్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి తనకు తాను రక్షించుకునే ప్రయత్నం చేయాలి, తనకు తాను చిన్నగా ఉండే ప్రయత్నం చేయాలి, అల్లాతో దువా చేస్తూ ఉండాలి, ఓ అల్లా మమ్మల్ని గర్వం నుంచి రక్షించు అని చెప్పి. అదే విధంగా సోదరులారా సోదరీమణులారా, ఇక నాలుగవ తప్పు ఏదైతే ఉందో సోదరులారా సోదరీమణులారా, ఆ తప్పు ఏమిటి అంటే తల్లిదండ్రులను అగౌరవపరచడం, వారితో అగౌరవంగా మాట్లాడటం, అగౌరవంగా ప్రవర్తించడం, గౌరవం లేకుండా వారిని చులకనగా మాట్లాడడం. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అల్లాకు ఇష్టమైనటువంటి విషయం కాదు, అల్లాకు అయిష్టమైన పని, అల్లాకు కోపం వచ్చే పని. అందుకోసమే ఎట్టి పరిస్థితిలో కూడా మనం
ఈ పనికి పాల్పడకూడదు. అంటే తల్లిదండ్రులను అవమానించేలాగా ప్రవర్తించడం కానీ, అవమానించేలాగా మాట్లాడటం కానీ ఇది ఎంత మాత్రం చేయకూడదు. ఐదోది బంధుత్వాలు, ఏ కారణం లేకుండా బంధుత్వాలు తెంపేసుకోవడం. ప్రస్తుత సమాజంలో బంధుత్వాలు చిన్న చిన్న విషయాలకు తెంపేసుకుంటున్నారు. పెళ్లిలో నాకు సరిగ్గా మాట్లాడలేదని, లేకపోతే పెళ్లిలో నన్ను సరిగ్గా పట్టించుకోలేదని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం అయితే చెప్పలేదని. అరే, బంధుత్వాలే తెంపేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అసలు తెలుసుకోవాలి కదా, అసలు మనం కనుక్కోవాలి కదా, అసలు ఏమైందో ఆ పరిస్థితి ఏంటో మనకి తెలియాలి కదా. లేదా మధ్యలో ఎవరైనా ఏమైనా గొడవలు పెట్టడానికి మార్గదర్శకులు అయ్యారా, లేదా మధ్యలో ఎవరైనా గొడవలు పెట్టడానికి కారకులు అయ్యారా ఏంటన్నది మనం కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా ఎలాగా మనం బంధుత్వాలు తెంపుకోవడం చెప్పండి? బంధుత్వాలు తెంపుకోవడం అనేది ఇస్లాం యొక్క ధర్మం పరంగా అల్లాహకు అయిష్టమైనటువంటి 5వ పని. ఇక 6వ పని, సోదరులారా సోదరీమణులారా, అల్లాహకు అయిష్టమైనటువంటి పని మత్తు పానీయాలు. మత్తు ఎక్కేటువంటి ప్రతి పదార్థం కూడా అల్లాహకు ఇష్టమైన పని. అందులో మత్తు ఉంది అంటే దాన్ని విడిచిపెట్టాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో తెలియజేశారు, చిన్నగా మత్తు కలిగించేదైనా అది మీకోసం నిషిద్ధమే అన్నారు. కొంచెం మత్తు కలిగించేదైనా మీకోసం అది నిషిద్ధమే అన్నారు. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ 6 విషయాలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహకు చాలా ఇష్టమైన పని. ఇందులో ఒక పని అయితే అల్లాహ్ అసలు క్షమించడు, అది షిర్క్, అది మొదటి పాపం. రెండవది అల్లాహకి అయిష్టమైన పని ఏంటండి? ఇతరుల మీద అసూయపడడం. మూడోది గర్వపడడం, తనకు తాను పుణ్యాత్ముడని లేదా ధనవంతుడని వగైరా వగైరా. నాలుగోది బంధుత్వాలు తెంచుకోవడం. ఐదోది తల్లిదండ్రుల్ని అవమానపరచడం. ఆరోది మత్తు పానీయాలు సేవించడం. అల్లాహ్ తబారకు తాలా అల్లాహకు అయిష్టమైనటువంటి ప్రతి చిన్న మరియు పెద్ద పని నుంచి అల్లాహ్ మనందరిని రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.